అసలు సిద్ధార్థకి సమంతకి ఏడ జడింది? అరం సినిమాల్లో సిలుబులికి అంత ఎరైటీ ఏమనిపిస్తుంది? పెడత మొఖం పిల్ల ఉన్నట్టుండి మహాభారతం ఎందుకు చదువుతుంది? అంతలావున జనానికి ఏం సేవ చేస్తుంది? నాకు ఇన్ని డౌట్లు వచ్చాక చెప్పడానికి రాకుండా ఉంటదే. మన ప్రోగ్రాంకి వచ్చేసింది. అల్లో సిలుబులి, దామ్మా దా. హాయ్ మామా. హాయ్ బేబీ, ఎట్టా ఉన్నావు? ఫైన్ మామా, థ్యాంక్ యూ. ఈ మధ్య ఏడా తగ్గడంలే. ఎందుకు తగ్గాలమ్మా? తుమ్మినా దగ్గినా కల్లోకి ఎవరైనా వచ్చినా చెప్పేస్తున్నావు. మీడియాకి నేను దూరంగా ఉంటానే. అదే ట్విట్టరో టాటరో ఏదో ఉందిగా. ఓ ట్విట్టర్, యా, ఎవ్రీడే అప్డేట్స్. ఆ తెంగరోడికి యమా కౌంటర్ ఇచ్చావు. తెంగరోడా? హూ ఈజ్ హీ? అదేనమ్మా తల్లే, నిన్ను ముగ్గులోకి దించాడు చూడు. ముగ్గు? ఏ ముగ్గు? నిన్ను ప్రేమలోకి దించి గొళ్ళ చుట్టూ తిప్పాడు సిద్ధు. మర్చిపోయావా? నేను బ్యాడ్ డ్రీమ్స్ గుర్తుంచుకోను. నువ్వు మర్చిపోయినా ఆడు కెలకతానే ఉన్నాడు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే? చాలా మంది హీరోస్ తో చేశా, నథింగ్ స్పెషల్. నీ లవ్ ఆట పెళ్లి దాకా వచ్చిందిగా. నీకేమన్నా వెడ్డింగ్ కార్డ్ పంపేనా? హీరోతో Once more with feeling. Oh no. హీరోతో షూటింగ్ స్పాట్ లో ఉండాలా. గొళ్ళకాడేం పని? టెంపుల్ కేగా వెళ్ళాను, హనీమూన్ కి కాదు. ఓ ఓ ఏంది సిరాకు పడుతున్నావు? ఐఎమ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్, శామ్ ఆల్వేస్ కూల్. ఆడికదో ఈక్నెస్. కొత్త బండి తగిలితే పాతది పక్కన పడేస్తాడు. ఎవరి వీక్నెస్ల గురించో నాకెందుకు? ఎందుకని అనుకునేదానివి కౌంటర్ ఎందుకు ఇచ్చినట్టు? నాట్ ఏ కౌంటర్, ఇట్స్ మై ఫీలింగ్. అంతా మన మంచికేనన్నాడు కదా. మన అంటే పర్లేదు, నా మంచి కట. నువ్వు కొట్టిన దెబ్బకి కుర్రోడు గెంగరాలు తిరుగుంటాడు. బ్రేకప్ కాబట్టే నేను పీస్ఫుల్ గా ఉన్నానట. అసలు ఎవడురా నువ్వు అన్నట్టు కౌంటర్ ఇచ్చావుగా. కౌంటర్ కాదు, ఫీలింగ్స్. ఆ తెంగరోడికి నీ పోయట్రీ అర్థమైందో లేదో. ఎందుకు అర్థం కాదు? ఓవర్ స్మార్ట్. అట్టాగే ఉంచాల్సింది. ఎందుకు తీసేసావు? ఎందుకు అన్నెసరీ డిస్కషన్? ఎందుకు తీసేసావో తెలవక ఫ్యాన్స్ కన్ఫ్యూజను. నువ్వు కాకపోతే చాలు. మనకి ఇవన్నీ అవసరం అంటావా? తను ట్వీట్ చేశాక రిప్లై ఇవ్వకపోతే ఎలా? దాని గురించి కాదు, ప్రతిదీ అందరికీ చెప్పుకోవడం. నా మనసుకు ఏదనిపించినా వెంటనే షేర్ చేసుకుంటాను. అన్నీ చేసుకోవాలా, ఏయి దాచిపెట్టుకోకూడదు. నథింగ్ సీక్రెట్, ఏదున్నా నేను ఓపెన్. చూస్తున్నాలే, ఈ మధ్య మహాభారతం ఏమన్నా చదివావా? ఎందుకలా అడుగుతున్నా? 4 రోజులు పోతే మాతా సమంతం అయిపోతావేమో. ఈజ్ ఇట్? అలా అనిపిస్తోందా? జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్. మొన్నేదో చూసా, అందరికంటే సౌండ్ పార్టీ ఎవరో తెలుసా అని పెట్టావు. సౌండ్ కాదు, ఎవరిని రిచ్ అంటారో తెలుసా? అదేలే, దానికేదో అర్థమయ్యి అర్థం కాకుండా చెప్పావు. అంత క్లారిటీగా చెప్పినా అర్థం కాలేదా? నీకు అర్థమైతే సరిపోదమ్మా, మాకు కూడా అర్థం కావాలా. ఎవరైతే బాధ, సంతోషం, అదృష్టం, దురదృష్టం. ఏంది తల్లే ప్రవచనాలా? లెట్ మీ కంప్లీట్ మ్యాన్. ఒరే, బండి ఆగేటట్లేదు. వాకే వాకే, రైట్ రైట్. పాస్ట్ ని ఫ్యూచర్ ని ఈక్వల్ గా చూసేవారే మిలేనియల్స్. ఎంత గొప్ప విషయం నువ్వేటా కనిపెట్టావు? నాట్ మీ, కొటేషన్ ఫ్రమ్ మహాభారత్. వడ్డమ్మా బడవా, మహాభారతమేనా? రామాయణం కూడా చదివావా? నో డౌట్, టైం ఉంటే అన్నీ చదివేస్తా. 60 సినిమా ఫట్ అనేసరికి పాపకి వైరాగ్యం వచ్చినట్టుంది. ఇంపాసిబుల్, నేను చాలా పాజిటివ్. ఓటీ పెరిగింది పాప, కొత్త సరుకు చాలా దిగింది. నీకు తెలుసో లేదో, మెంటల్లీ నేను చాలా స్ట్రాంగ్. బానే వెనకేసావు. సీకూసి అంతా ఏముంటది? డబ్బు కాదు, ఛాలెంజెస్ ఫేస్ చేసే పవర్ ఉంది నాకు. ఒరే, తిప్పి తిప్పి కొడితే 3 మూరలు ఉండవు. ఇంకాస్త హైట్ ఉంటే మిగతా హీరోయిన్స్ ఏమైపోవాలి?
నీ పాసు గాల అనుష్క ఎత్తుంటే నిలబడేదానివి కాదేమో. కంపారిజన్స్ ఎందుకులే, నా గురించి మాట్లాడు. మెంటల్గా స్ట్రాంగ్ అంటే భయం బాధ ఏం ఉండవా? ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి నాదొకటే సజెషన్. అప్పుడే సందేశాలు ఇచ్చే రేంజ్కి ఎదిగిపోయావు. నాట్ ఏ మెసేజ్, ఇట్స్ మై ఒపీనియన్. వాకే నీ ఓపిక. ఇండస్ట్రీకి రాకముందే లెసన్స్ నేర్చుకోవాలి. ఎట్టట దానికోసం ఏరియాగా పుస్తకాలు కూడా ఉంటాయా? బుక్స్ కాదు మామా, జీవిత పాఠాలు. ఎవరి జీవితం మీద? వెటకారాలొద్దు. సీరియస్ గానే అడుగుతున్నా, ఎవరి జీవిత పాఠాలు? ఎవరి లైఫ్ నుంచి వాళ్ళు. అట్టా నేర్చుకుంటారు పిల్ల. ప్లీజ్ ప్లీజ్ నాకు నేర్పివా? దేనికైనా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. అర్థం కాల. దేనికన్నా అంటే? ఫెయిల్యూర్స్ ని కూడా పాజిటివ్ గా తీసుకోవాలి. లవ్ ఫెయిల్యూరా? సినిమా ఫ్లాపులా? దేనైనా, లేకపోతే మెంటల్ గా డిప్రెస్ అవుతాం. ఎక్స్పీరియన్స్. గాసిప్స్ వస్తుంటాయి, లైట్ గా తీసుకోవాలి. అవునవును, నీ మీద ఎన్నిలా. ఫస్ట్ లో నేను కూడా టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు ఎవరు ఏమనుకుంటే నాకేందనుకుంటున్నావు? యా, దేన్నైనా లైట్ గానే తీసుకుంటాను. ఎవరు ఏమన్నా తుడుచుకొని పోవాలని చెప్పొచ్చుగా. ఇండస్ట్రీకి రాకముందు నేను చాలా సెన్సిటివ్. ఇప్పుడు అంతా అనుకుంటున్నారులే సమంత ముదిరిపోయిందని. ఫస్ట్ లో మెంటల్ గా చాలా డిప్రెస్ అయ్యేదాన్ని తెలుసా. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా దుమ్మనుకొని దులిపేసుకోవడమే. అలాగేం లేదు, నెగటివ్ పాజిటివ్ ఏ కామెంట్ వచ్చినా ఆలోచిస్తా. ఒరే స్ట్రాంగ్ అంటానే, మళ్ళా ఇదేం వీక్నెస్? కామెంట్స్ జెన్యూన్ అయితే కంపల్సరీ రిసీవ్ చేసుకుంటా. నీకేమమ్మా, కడుపు నిండాక ఎన్ని కబుర్లన్నా చెప్తావు. అలాగేం లేదు, స్టార్డమ్ వచ్చినా నేను నార్మల్ అమ్మాయినే. ఇదే ఓసారి నడుచుకుంటా మా ఈదిలోకి వచ్చేళ్ళు. బాబోయ్, ఇంకేమన్నా ఉందా? మరి మీ పక్కింటి అమ్మాయిని అన్నట్టు చెప్పావు. ఎస్, మెంటలీ ఆర్డినరీ కాల్నే. ఈ డబ్బు స్టేటస్ అంతా బుడగలాంటిదేనంటావా? మరీ అంత వేదాంతం వద్దులే. ఆర్డినరీ ఆర్డినరీ అంటుంటే ఇంకేమనాలా? ఇప్పటికీ హడావుడేం చేయనంటున్నా. సమాజ సేవ అంటే నీకు చాలా ఇష్టంగా. జీవితం అశాశ్వతం మామా. వామ్మో, మళ్ళా మొదలు పెట్టావు. స్వార్థంతో మనమేం సాధించలేం. నీ డెబిట్ కార్డు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పేయి. ఈ సమంత చంటి పిల్లేం కాదు. శరీరం తోలు తిత్తి ఆరాటం వద్దని చెప్తున్నావుగా. డైలాగ్ మారినా కంటెంట్ సేమ్. మరైతే ఏటీఎం కార్డు ఇచ్చేయి. అలా ఎందుకు ఇస్తా, సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తా. సీపుర్తో సంవత్సరానికి ఒకసారి కాస్త చెత్త ఓడొస్తావా? ఫౌండేషన్ తో ఎంత సర్వీస్ చేస్తున్నానో తెలుసా? అవునా, నాకేడా తగలలేదులే. నాకు ప్రచారం ఇష్టం ఉండదు. వెరీ గుడ్, ఇట్లాగే మెయింటైన్ చేయి. ఈ భూమి మీద పుట్టినందుకు ఎంతో కొంత సర్వీస్ చేయాలి. ఇండస్ట్రీ మనకు ఎంతో ఇచ్చింది, తిరిగి ఇచ్చేయకపోతే తెలుసు, లావైపోతాం.